గీతాదేవికి కవల పిల్లలు నకుల్ ఇంకా ముకుల్. వాళ్ళిద్దరి భార్యలు నైనా, సునైనా. పెళ్లి తర్వాత నకుల్, ముకుల్ల మధ్య తరచు గొడవలు జరుగుతూ ఉండేవి. ఆ కారణంగా గీతాదేవి తన ఆస్తి మొత్తాన్ని ఇద్దరికీ పంచేస్తుంది. ఈ ఇల్లు అలాగే ఇంకా పొలాల మీద మీ అందరికీ సమాన హక్కు ఉంటుంది. మీ ఇద్దరికీ సమాన వాటా దక్కుతుంది. ఇక మీరిద్దరూ గొడవ పడాల్సిన అవసరమే లేదు. నేను నా భర్త కలిసి ఏదైతే సంపాదించామో దానిని మీ ఇద్దరికీ సమానంగా పంచుతాను. అలాగేనమ్మా, నీ ఇష్టం అమ్మా. ఆ రోజు నుండి ఇంట్లో ఒక గీతను గీసి ఉంచుతారు. ఒకే ఇంట్లో 2 పొయ్యలు వెలుగుతాయి. 2 చోట్ల వేరువేరుగా వంట చేసుకుంటారు. అమ్మా, అన్నిటినీ సమానంగా పంచావు కాబట్టి ఈ పని కూడా చేద్దాం. ఒకరోజు నువ్వు మా ఇంట్లో భోజనం చేయి, మరొక రోజు వాళ్ళింట్లో తిను. అలాగే చేస్తాను. అప్పట్నుండి గీతాదేవి ఒక పూట భోజనం నకుల్ వాళ్ళ ఇంట్లో తింటే మరొక పూట భోజనం ముకుల్ వాళ్ళ ఇంట్లో తింటుంది. ఆస్తిపాస్తులతో పాటు తల్లిని కూడా పంచుకుంటారు. ఇక వాటన్నిటికీ కారణం నకుల్ అలాగే అతని భార్య నైనా. ఆమె రోజూ నకుల్కి ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. నాకేమనిపిస్తోందంటే మీ అమ్మగారు ముకుల్ బావగారికి ఎక్కువ ఆస్తి ఇచ్చినట్టుగా ఉన్నారు. అలాంటిదేమీ లేదు. అమ్మ ఇద్దరికీ సమానంగానే పంచిందిలే. అయినా సరే ఎందుకో తెలియడం లేదు. ముకుల్ బావగారు సునైనా మీ అమ్మగారిని చాలా బాగా చూసుకుంటున్నారు. ఆవిడకి సేవలు చేస్తున్నారు. ఎవరైనా సరే ఊరికి ఎందుకు సేవలు చేస్తారండి? అరే ఏంటి నువ్వు? ముక్కులు ఎప్పుడు అంతే. తనకి మొదట్నుండి అమ్మ మీద కాస్తంత ప్రేమ ఎక్కువ. మరి సునైనా తానెందుకు సేవలు చేస్తోంది? ఎందుకంటే వదిన అన్నయ్య చెప్పినట్టు వింటుంది. అర్థమైందా? తను నీలాగా కాదులే. తన భర్తని కొంగు కట్టుకుని ఎప్పుడూ తిరగదు. అవునవును, మీరు ఎప్పుడు నన్నే అంటారు. నేనైతే అందరి మంచి కోసమే చెప్పాను ఆస్తిని పంచేయమని. అదే కాకుండా మీ అమ్మకి వయసు కూడా అయిపోయింది. భవిష్యత్తులో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? మంచిదే కదా, ముందే డబ్బు గురించి ఆస్తి గురించి అన్ని విషయాలు తేలిపోయాయి. ఇప్పుడు కనీసం మీ అమ్మకి కూడా ఎటువంటి బాధ్యత ఉండదు కదా. ఇక అయిపోయింది కదా, వదిలేయ్. అక్కడ మరొక వైపు ముకుల్ అలాగే సునైనా తల్లికి సేవలు చేసుకుంటారు. అత్తయ్య, నేను మీకిష్టమైన లడ్డూల్ని చేశాను. అలాగా, చాలా సంతోషం అమ్మా. అలాగే అమ్మా. నేను డాక్టర్ గారికి నీ నడుము నొప్పి గురించి మొత్తం చెప్పాను. ఆయన ఏమన్నారంటే సాయంత్రం ఒక తైలం ఇస్తాను అన్నారమ్మా. దానితో మర్దం చేస్తే నీ నడుము నొప్పి వెంటనే తగ్గిపోతుందని చెప్పారమ్మా. మంచిది బాబు, మీరిద్దరూ సంతోషంగా ఉండండి. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. గీతాదేవి ముకుల్ అలాగే సునైనాని ఆశీర్వదిస్తుంది. ఆ విషయం నైనాకి అస్సలు నచ్చదు. సాయంత్రం నైనా వంతు వచ్చినప్పుడు నైనా కూడా వంటతో పాటు మిఠాయిలు చేస్తుంది. ఇదిగోండి అత్తయ్య, మీకెంతో ఇష్టమైన పన్నీరు కూర, చపాతీ, రైతా, అన్నం, ఇంకా గులాబ్ జామున్ కూడా ఉంది. మంచిదమ్మా, కానీ ఇవాళ ఏంటి స్పెషల్? స్పెషల్ ఏం లేదత్తయ్య, నాకు చెయ్యాలనిపించిందంతే. నువ్వు నా కోడలివి, నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వెప్పుడూ కూడా అసలు వంటగదిలోకే వెళ్ళవు కదా. ఏంటత్తయ్య మీరు మరీను? సరేలే, నువ్వివాళ ఇన్ని వండావు కదా, భగవంతుడు నీకు మంచి బుద్ధిని కూడా ప్రసాదించాలి. ఇద్దర్నీ ఆశీర్వదించిన దాంట్లో తేడా ఉంటుంది. అది విని నైనాకి ఇంకా కోపం వస్తుంది. తను మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. గీతాదేవికి ముకుల్ సునైనాల మంచితనం గురించి బాగా తెలుసు. తనకి తెలుసు వాళ్ళిద్దరూ ఎటువంటి స్వార్థం లేకుండా సేవలు చేస్తారని. కాని నకుల్ ఇంకా నైనా ఇద్దరూ కూడా స్వార్థపరులు. వాళ్ల ప్రతి మంచి పని వెనుక ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది. కొన్నేళ్ల వరకు అంతా అలాగే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు గీతాదేవికి ఆరోగ్యం పాడవుతుంది. ఆమెను ఒక కొత్త సమస్య తినేస్తూ ఉంటుంది. నేను ఇద్దరికీ అంతా పనిచేశాను. ఇక ఇప్పుడు నా దగ్గర ఆ మాయా కుక్కర్ ఒకటే ఉంది. దానిని ఒకరికిస్తే మరొకరికి అన్యాయం చేసినట్టు అవుతుంది. కానీ ఆ మాయా కుక్కర్ ఎవరైతే మంచివాళ్ళో వాళ్ల దగ్గరకే చేరాలి. అందుకని నేను దాన్ని ముకుల్కి సునైనాకిస్తాను. ఆ ఆలోచనతో గీతాదేవి ఆ కుక్కర్ని సునైనా దగ్గరికి తీసుకువెళ్తుంది. అరే భలే అత్తయ్య, ఇది ఇత్తడి కుక్కరా? ఎత్తడనుకుంటే ఎత్తడి, బంగారం అనుకుంటే బంగారం, ఎలా అనుకుంటే అలా. నాకర్థం కాలేదత్తయ్య. నేను ఈ కుక్కర్ని చాలా ఏళ్ల తర్వాత చూస్తున్నానమ్మా. ఇది మా చిన్నప్పటిది కదా? అవును, దీనిని నాకు మా అమ్మ ఇచ్చింది బాబు. ఇది మన ఇంట్లో తరతరాలుగా వాడుతున్నాం. కానీ ఇది ఒక మామూలు కుక్కర్ కాదు, ఇది ఒక మాయా కుక్కర్. మాయా కుక్కరా? మాయా కుక్కరా?
మీరిద్దరూ పుట్టినప్పుడే నాకు దీని మాయ గురించి తెలిసింది. ఆ సమయంలో కరువు వచ్చింది. తినడానికి తిండి కూడా లేదు. అందరూ ఆకలితో చనిపోతున్నారు. అప్పుడు మన పరిస్థితి కాస్త బాగానే ఉంది. మనం ఎంతమందికి వీలైతే అంతమందికి భోజనం పెట్టాం. పేదవాళ్లకు దానాలు చేశాం. అందువల్ల మన దగ్గరున్న సరుకులన్నీ ఖాళీ అయిపోయాయి. చివరికి ఒక రోజు ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే మన దగ్గర కూడా తినడానికి ఏమీ లేదు. ఆ సమయంలో నాకు మా అమ్మ మాట గుర్తుకొచ్చింది. అప్పుడు నేను ఈ మాయా కుక్కర్ని స్టవ్ మీద పెట్టాను. అది కూడా కేవలం నీళ్లు నింపి. తర్వాత కుక్కర్ని పొలవ్ అడిగాను. మరుక్షణమే కుక్కర్ మొత్తం పొలవుతో నిండిపోయింది. ఇంట్లో ఉన్నవాళ్ళం అందరం కడుపు నిండా భోజనం చేశాం. పేదవాళ్ళకు కూడా భోజనాన్ని పెట్టాము. కరువులు తీరిన తర్వాత అంతా ముందులాగా పరిస్థితి వచ్చేసింది. నేను కుక్కర్ని జాగ్రత్తగా దాచాను. ఆ రోజు తర్వాత మళ్ళీ దీని అవసరం రాలేదు. సునైనా, నేను దీన్ని నీకు అప్పగిస్తున్నానమ్మా. నువ్వు దీన్ని మంచి కోసం ఉపయోగిస్తావని అనుకుంటున్నాను. అలాగే అత్తయ్య, తప్పకుండా. గీతాదేవి ఆ మాయా కుక్కర్ని సునైనాకి ఇస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆమె చనిపోతుంది. సునైనా ఆ కుక్కర్ని జాగ్రత్తగా పెడుతుంది. కొన్ని సంవత్సరాల వరకు సునైనాకి ఆ కుక్కర్ అవసరం రాదు. ఆ తర్వాత ఉన్నట్టుండి తుఫాను మొదలవుతుంది. ఊరంతా నీళ్లతో నిండిపోతుంది. వరుసగా 3 రోజుల పాటు వర్షం కురుస్తుంది. అందరూ కంగారుగా ఉంటారు. అక్క, మీ ఇంట్లో ఏమైనా సరుకులున్నాయా? చాలా ఆకలిగా ఉంది. లేదు, అన్నీ ఖాళీ అయిపోయాయి. అప్పుడే ముకుల్కి వాళ్ళమ్మ చెప్పిన మాట గుర్తొస్తుంది. అరే సునైనా, మన దగ్గర మాయా కుక్కర్ ఉంది కదా? అవునండి. సునైనా వెంటనే ఆ కుక్కర్ తీసుకొస్తుంది. గీతాదేవి ఎలాగైతే చెప్తుందో అలాగే తను కుక్కర్లో నీళ్లు నింపి ఆ కుక్కర్ని పొయ్యి మీద పెడుతుంది. అక్క, నువ్వేం చేస్తున్నావిప్పుడు? నువ్వు చూస్తూ ఉండు. సునైనా కుక్కర్ని పన్నీర్ కూర అడుగుతుంది. సునైనా కుక్కర్ మూత తీసి చూసేసరికి కుక్కర్ నిండా పన్నీర్ కూర నిండి ఉంటుంది. ఓరి నాయనో! సునైనా కూరను వేరే గిన్నెలోకి తీస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కుక్కర్లో నీళ్లు నింపుతుంది. నాకు అన్నం కావాలి. మూత తెరిచి చూసేసరికి అన్నం ఉంటుంది. వదినా, చపాతీలు కూడా అడగండి. అలాగే. సునైనా మళ్ళీ ఒకసారి కుక్కర్ని పెడుతుంది. ఈసారి అందులో చపాతీలు నిండి ఉంటాయి. అందరూ కడుపు నిండా తింటారు. అప్పుడే సునైనా దృష్టి పక్కింటి వాళ్ల పిల్లల మీద పడుతుంది. ఇంటి బయట పిల్లలిద్దరూ నిలబడి ఉంటారు. వాళ్లకి కూడా పాపం ఆకలిగా ఉన్నట్టుంది. సునైనా మళ్ళీ ఒకసారి కుక్కర్ని పెట్టి పులావ్ అడుగుతుంది. ఆ పులావ్ మొత్తాన్ని సునైనా పక్కింటి వాళ్లకి ఇస్తుంది. ధన్యవాదాలమ్మా. మేమందరం ఆకలికి తట్టుకోలేక బాధపడుతున్నాం. సరుకులేమో ఖాళీ అయిపోయాయి. పిల్లలకేం పెట్టాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. ఏం పర్వాలేదు, ఇప్పుడందరూ కడుపు నిండా తినండి. సునైనా ఇంటికి తిరిగి వెళ్ళాక నైనా తనని ఇలా అడుగుతుంది. ఈ మాయా కుక్కర్ మనది కదా, వేరే వాళ్ళకి ఎందుకు సాయం చెయ్యాలి? ఎందుకంటే దాని మాయ అటువంటిది. నువ్వు నీకోసం మాత్రం ఉపయోగిస్తే అప్పుడు దీని మాయ అంతమైపోతుంది. అదంతా ఏం నిజం కాదు. ఇది మాయా కుక్కర్. ఇది ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు దాన్ని ఏదడిగితే అది వాళ్ళకు దక్కుతుంది. అలాగా? అయితే నువ్వు ప్రయత్నించి చూడు. అలాగే, తప్పకుండా. నైనా కుక్కర్ని శుభ్రం చేసి ఆ తర్వాత నీళ్లు నింపుతుంది. నాకు పాలక్ పన్నీర్ కావాలి. కాని నైనా కుక్కర్ మూత తీసి చూసేసరికి లోపల నీళ్లే ఉంటాయి. ఇదేంటి? ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తాను. మాకు పాలక్ పన్నీర్ కావాలి. సునైనా కుక్కర్ని మూతపెట్టి 1 నిమిషం తర్వాత తీస్తుంది. కుక్కర్ పాలక్తో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు నీకు అర్థమైందా? ఈ కుక్కర్లోని మాయ మంచి కోసం మాత్రమే పనిచేస్తుంది. నువ్వు తప్ప దీన్ని ఎవరైనా ఏమైనా అడిగారు అంటే ఇది అస్సలు పనిచేయదు. ఇవాల్టి నుండి నేను కూడా నీలాగా మంచిదానిలా మారిపోతాను. ఎందుకు? మాయా కుక్కర్ని వాడడం కోసమా? లేదు, నీలాగా నాకు కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం దక్కాలి అని. తప్పకుండా దక్కుతుంది. ముందు నువ్వు మారి చూడు. నైనాకి అర్థమవుతుంది జీవితంలో మంచితనం అనేది చాలా అవసరం అని. మంచి మనుషులకు అవసరమైనప్పుడు సహాయం తప్పకుండా లభిస్తుంది. సునీల్ ఇంకా ఆసిఫ్ స్నేహితులు. వాళ్ళిద్దరూ ఒకే ఊర్లో ఉండేవాళ్లు. ఒకటిగా కలిసి వెదురు కొయ్యడానికి వెళ్లేవాళ్లు. మనం అడవిలో కాస్త ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ బోల్డన్ని పెద్ద పెద్ద చెట్లు మనకి కనిపిస్తాయి. కానీ అక్కడికి వెళ్ళాలంటే మనం నదిని దాటాల్సి ఉంటుంది కదా. అలాగే ఒకవేళ తిరిగి వచ్చేటప్పుడు
నదీ ప్రవాహం ఎక్కువగా ఉందంటే మనం ఎలా తిరిగి వస్తాం? నదీ ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం అక్కడికి వెళ్దాం. తర్వాత ఎదురు కొట్టుకుని తిరిగి వచ్చేద్దాం. పెద్ద పెద్ద కర్రలను కొట్టాము అంటే మనకి ఎక్కువ డబ్బు వస్తుంది. ఇది ఆలోచించు. నువ్వు చెప్పింది నిజమే, మనం అక్కడికే వెళ్దాం. మరుసటి రోజే సునీల్ ఇంకా ఆసిఫ్ దట్టమైన అడవిలోకి వెళ్తారు. ఇక్కడ లావు లావు ఎదురు కర్రలున్నాయే. అవును, పొడవుగా కూడా ఉన్నాయి. వ్యాపారి వీటికి చాలా మంచి ధర ఇస్తాడు. ఆ లావు వెదురును చూసి ఇద్దరూ సంతోషిస్తారు. వాళ్ళు ఆ వెదురుని ఊరికి తీసుకువస్తారు. భలే భలే, చాలా కాలం తర్వాత ఇటువంటి ఎదురు కర్రలను చూస్తున్నాను. వీటికి మంచి ధర ఇవ్వాలి మరి. అలాగే, ఒక ఎదురుకి 200. మీరిద్దరూ 5 కర్రలను కొట్టుకొచ్చారు కాబట్టి అంటే మొత్తం 1000 రూపాయలు ఇస్తాను. 1000 రూపాయలు దక్కినందుకు ఇద్దరూ సంతోషిస్తారు. ఆ డబ్బుని వాళ్ళిద్దరూ కూడా పంచుకుంటారు. రోజు చిన్న చిన్న వెదురు కర్రలకి మనకి 300 దక్కేదే కదా, ఇవాళ 500 దక్కాయి. ఇక నుండి మనం అడవిలోని ఆ ప్లేస్కే వెళ్దాం. ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ నది దాటి వెళ్లి వెదురును తీసుకొచ్చేవాళ్లు. వ్యాపారి కూడా వాళ్లకి మంచి ధరను ఇచ్చేవాడు. ఒకరోజు ఉదయం వాళ్ళిద్దరూ అడవికి బయలుదేరతారు. మా అమ్మ ఏం చెప్పిందంటే బజార్ నుండి కొంచెం బియ్యము ఇంకా సరుకులు తీసుకురావాలని. అలాగే నేను పన్నీర్ కూడా తీసుకోవాలి. అయితే పద, ముందు మనం బజార్కి వెళ్దాం, ఆ తర్వాత అక్కడి నుండి నది దాటి వెళ్దాం. 2 పనులు ఒకేసారి అయిపోతాయిగా. ఇద్దరూ బజారుకి వెళ్తారు. వాళ్లకి ఏవేం సామాన్లు కావాలో వాటన్నిటినీ తీసుకుంటారు. చూడు ఆసిఫ్, ఎంత తాజాగా పన్నీర్ దొరికిందో. ఇవాళ రాత్రికి నాకు విందు భోజనమే. నేను కూడా వస్తాను భోజనానికి. తప్పకుండా. నేను ఎప్పుడైనా వద్దన్నానా ఏంటి? సరే పద, ఇక నది దగ్గరికి వెళ్దాం. వెదురు కోసి అమ్మాలి కదా. అవునవును. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా అడవికి బయలుదేరి వెళ్తారు. ఎప్పటిలాగా వాళ్ళిద్దరూ నదిని దాటి అడవిలోకి చేరుకుంటారు. వెదురు కట్ చేయడం మొదలు పెడతారు. కాని ఉన్నట్టుండి వర్షం మొదలవుతుంది. మనం ఇక ఇంటికి వెళ్ళడం మంచిది, లేకపోతే నది ప్రవాహం ఎక్కువ అవుతుంది. ఈ ఒక్క ఎదురుని కోసుకుని వెళ్ళిపోదాం. సరే. వర్షం ఇంకా పెద్దదవుతుంది. కాసేపట్లో వాళ్ళు వెదురుని కట్ చేస్తారు. వాళ్ళు వెదురుని సేకరించి నదిని దాటడానికి అటువైపు వెళ్తూ ఉంటారు. కానీ నది ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. నది ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. ఇంత ప్రవాహంలో నదిని దాటి వెళ్ళడం అంటే అది అంత సురక్షితం కాదు. మనం కాసేపు ఇక్కడే ఎదురు చూడడం మంచిది. అక్కడ నాకొక గుహ కనిపిస్తుంది. మనం కాసేపు అక్కడే కూర్చుందాం. ఇద్దరూ గుహలోకి వెళ్తారు. ఆ గుహలో ముందుగానే కొన్ని కర్రలు ఉంటాయి. నేను చలిమంట వేస్తాను, కాస్త వెచ్చగా ఉంటుంది. ఆసిఫ్ ఏవైతే సామాన్లు కొన్నాడో అందులో అగ్గిపెట్టె కూడా ఉంటుంది. ఆసిఫ్ ఆ కర్రలను పోగు చేసి మంట పెడతాడు. వాళ్ళిద్దరూ కూడా చలి కాచుకుంటారు. బాగా ఆకలిగా ఉంది ఆసిఫ్. నాకు కూడా. ఒక పని చేద్దాం, మనం ఏదైనా వండుకుందాం. ఎలాగో మన దగ్గర కొన్ని సరుకులు కూడా ఉన్నాయి కదా. కానీ మనం ఎలా వండుతాం? మన దగ్గర గిన్నెలు లేవు కదా. అప్పుడే ఆసిఫ్ దృష్టి వెదురు మీద పడుతుంది. మన దగ్గర బ్యాంబూ ఉంది కదా, బ్యాంబూలో మనం వంట చేయొచ్చు. అదెలా? నువ్వు బ్యాంబూ బిర్యానీ వినలేదా? లేదు. బ్యాంబూలో బిర్యానీ కూడా చేస్తారా? అయినా మన దగ్గర మాంసం లేదు కదా. మాంసం లేకపోతే ఏమవుతుంది, మన దగ్గర పన్నీర్ ఉంది కదా, పన్నీర్ బిర్యానీ చేసుకుందాం. కానీ ఎలా? నువ్వు చూస్తూ ఉండు. ఆసిఫ్ 2 వెదురు కర్రలను కోసి తన దగ్గర ఉన్న బియ్యాన్ని కడుగుతాడు. బ్యాంబూలో బియ్యం, మసాలా, నీళ్లు, ఉప్పు ఇంకా పన్నీరు వేస్తాడు. ఆ తర్వాత బ్యాంబూకి ఒకవైపు ఆకులను నింపి బ్యాంబూని మూసేస్తాడు. ఆ తర్వాత లోపలున్న వాటిని బాగా కదిపి కాలుతున్న నిప్పుల మీద పెడతాడు. ఇక కేవలం 20 నిమిషాల్లో మన బ్యాంబూ బిర్యానీ తయారవుతుంది. చూద్దాం. బ్యాంబూ మంటల మీద బాగా కాలుతుంది. బ్యాంబూ ఎప్పుడైతే పూర్తిగా కాలిపోతుందో గుహంతా కూడా ఒక అద్భుతమైన వాసన విస్తరిస్తుంది. చూస్తుంటే బిర్యానీ తయారైనట్టుంది.
ఆసిఫ్ ఆ బ్యాంబూని తీసేస్తాడు. 2 అరిటాకులను పరుచుకుంటారు. బ్యాంబూ కాస్త చల్లారిన తరువాత బిర్యానీని అరిటాకుల మీదకు వేస్తారు. చూడ్డానికైతే చాలా రుచిగా ఉంది కదా. ఇప్పుడు ఎలా ఉన్నా ఆకలిగా ఉంది కాబట్టి తినేద్దాం. కానీ ఇద్దరూ బిర్యానీని రుచి చూస్తారు. వాళ్ళు మంత్రముగ్ధులవుతారు. ఇద్దరూ ఎంతో ఇష్టంగా బ్యాంబూ బిర్యానీ తినడం మొదలు పెడతారు. ఆసిఫ్, నువ్వు ఇంత రుచికరమైన బ్యాంబూ బిర్యానీ తయారు చేసావు అంటే మాటల్లో చెప్పలేను. ధన్యవాదాలు. నువ్వు బిర్యానీ తయారు చేసి అమ్మడం మంచిది ఆసిఫ్. ఎందుకు ఇలా కష్టపడి కూలి పని చేస్తున్నావు? ఈ బిర్యానీ ఫేమస్ కావడానికి అసలు టైం పట్టదు. నిజంగానా? నువ్వు సరే అంటే ఇద్దరం కలిసి దాబా పెడదాం. అలాగే, తప్పకుండా. వర్షం ఆగిన తరువాత నదిలోని నీళ్లు కూడా తగ్గుతాయి. వాళ్ళిద్దరూ ఆ వెదురు కర్రల్ని తీసుకుని ఊరికి తిరిగి వెళ్తారు. కాని ఇవాళ వాళ్ళు వెదురుని అమ్మలేదు. మరుసటి రోజు ఆసిఫ్ ఇంకా సునీల్ ఊర్లో ఒక చోట బండిని ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు అసలు వెదురుతో ఏం చెయ్యబోతున్నారా అని ఊరి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు. ఇదిగో బాబు, ఏంటిది? ఇది బ్యాంబూ బిర్యానీ బాబాయ్, పనీర్తో. బ్యాంబూ బిర్యానీయా? ఏది, నన్ను రుచోణ్ణి. ఊరి వాళ్ళందరూ మొదటిసారి బ్యాంబూ బిర్యానీని రుచి చూస్తారు. అరే వా, ఎంత రుచిగా ఉంది ఆసిఫ్ బాయ్. ఇటువంటి బిర్యానీని నా జీవితంలో తినలేదు నేను. చాలా బాగుంది. ఆసిఫ్ ఇంకా సునీల్ల బ్యాంబూ బిర్యానీ ఊరంతా ప్రసిద్ధి చెందుతుంది. కస్టమర్లు లైన్లో నిలబడి బ్యాంబూ బిర్యానీని కొనుక్కుంటారు. ఆసిఫ్ ఇంకా సునీల్ల సంపాదన రెట్టింపు అవుతుంది. ఆ తర్వాతే ఉంది, ఆసిఫ్ ఇంకా సునీల్ కూలి పనులు మానేసి బ్యాంబూ బిర్యానీ అమ్మడం మొదలు పెడతారు. వాళ్ళిద్దరూ 3 పువ్వులు 6 కాయలుగా సంపాదించడం మొదలు పెడతారు. దూర దూరాల నుండి జనాలు వాళ్ల బ్యాంబూ బిర్యానీ తినడం కోసం వచ్చేవాళ్లు. చూస్తూ ఉండగానే వాళ్లు తమ ఊర్లో ఒక పెద్ద హోటల్ని పెడతారు. ఇద్దరూ ధనవంతులవుతారు కూడా. అసలు అనుకోలేదు మనం ఇలా కూడా చేయగలమని. నేను కూడా ఊహించలేదు ఆసిఫ్. ఆ రోజు ఆ వర్షం మన తలరాతను మార్చడానికి వచ్చినట్టుంది కదా. ఆ రోజు వర్షం రాకపోతే మనం ఇరుక్కునే వాళ్ళమే కాదు, ఆ రోజు ఇలా బాంబూ బిర్యానీ చేసేవాళ్ళము కాదు. ఆసిఫ్, ఇదంతా ముందుగానే రాసిపెట్టి ఉంది. విధాత ముందు నుండే అందరి తలరాతల్ని రాసిపెట్టి ఉంచుతాడు. మనం వట్టి ఆటబొమ్మను ఆయన ఆడించినట్టు మనం ఆడుతూ ఉంటాం. అవును. బ్యాంబూ బిర్యానీ ఆసిఫ్ సునీల్ల జీవితాన్ని మార్చేసింది. వాళ్ళిద్దరూ జీవితంలో చాలా పెద్ద విషయాన్ని నేర్చుకున్నారు. సమస్యల నుండి కొత్త దారి దొరుకుతుంది. తలరాత ఎప్పుడు ఎలా మలుపు తీసుకుంటుందో ఎవరికి తెలుసు? షౌకత్ భాయ్కి బిర్యానీ దుకాణం ఉండేది. అందరూ ఎంతో ఇష్టంగా తన బిర్యానీని తినేవాళ్లు. భలే షౌకత్ భాయ్, చాలా అద్భుతంగా ఉంది. శుక్రియా శుక్రియా. బిర్యానీ రుచి చాలా బాగుండేది. అందుకని తన వ్యాపారం చాలా బాగా నడిచేది. షౌకత్ భాయ్ ప్రతి నెల 20,000 రూపాయలు వాళ్ల అమ్మీ చేతిలో పెట్టేవాడు. బాబూ, ఇప్పుడు నీ సంపాదన బానే ఉంటుంది కాబట్టి నేను నీకు ఇక పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఇంకా ఎంతో కాలం ఇలా ఇంటి పనులు మీ అందర్నీ ఒంటరిగా చూసుకోగలను. నీకు పెళ్ళైన తర్వాత నదీంకి కూడా నేను పెళ్లి చేసేయొచ్చు. అయ్యో అమ్మీ, నేను ఇంకా చిన్నపిల్లవాణ్ణి. నువ్వు ముందు అన్నయ్యకే పెళ్లి జరిపించు. సరే సరే అమ్మీ, నీకు ఏ అమ్మాయి నచ్చుతుందో నేను తననే చేసుకుంటాను. అది సంగతి. నీ నుండి నేను ఇదే ఆశించాను షౌకత్. షౌకత్ భాయ్ కోసం వాళ్ల అమ్మి ఒక అమ్మాయిని చూస్తుంది, సనా. సనా బాగా చదువుకుంది. తను వంటలు కూడా చాలా రుచిగా చేస్తుంది. కొన్ని నెలల తర్వాత షౌకత్ కి సనాకి పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత సనా ఇంటి బాధ్యతలన్నిటినీ స్వీకరిస్తుంది. అమ్మా, నీ చేతి వంట తింటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. అవునదినా, కానీ బిర్యానీలో మాత్రం అన్నయ్యని ఏ ఒక్కరూ ఓడించలేరు. అది కూడా నిజమే. అది నేను ఆయన చేతి బిర్యానీ తిన్న తర్వాతే కదా నాకు తెలుస్తుందమ్మీ. అన్నయ్య, ఇవాళ నువ్వు అందరి కోసం బిర్యానీ తీసుకురా. అలాగే, తప్పకుండా. షౌకత్ చేసే బిర్యానీ చాలా ఫేమస్. తను ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా బిర్యానీ గుమగుమలు చుట్టుపక్కలంతా విస్తరించేది. దాంతో అందరూ అక్కడికి ఆకర్షితులయ్యేవాళ్లు.
ఏంటి బాయ్, బిర్యానీ సిద్ధంగా ఉందా ఏంటి? అరే లేదు బాయ్, ఇంకో 10 నిమిషాలు పడుతుంది. సరే సరే, నేను ఇక్కడే ఉంటాను. కస్టమర్లు షౌకత్ బిర్యానీ కోసం అక్కడే ఎదురు చూస్తూ ఉండేవాళ్లు. అంతవరకు అంతా బాగానే నడిచింది. ఈ అంశద్ బాయ్ అయితే బాగా నడుస్తున్న నా వ్యాపారాన్ని నాశనం చేస్తున్నాడు. నేను ఏదో ఒకటి చేయాల్సిందే. నేను కూడా నా బిర్యానీ ధరను తగ్గించేస్తాను. షౌకత్ కూడా బిర్యానీ ధరను తగ్గించి 80 రూపాయలు చేస్తాడు. రోజు ఇదే దుకాణంలో బిర్యానీ తీసుకుంటున్నాం కదా, పద ఇవాళ కొత్త దుకాణంలో తిందాం. సరే. చాలా మంది కొత్త బిర్యానీ రుచిని చూడటం కోసం అంజద్ దుకాణానికి వెళ్తారు. అంజద్ కూడా బిర్యానీ చాలా రుచిగా వండేవాడు. ఎవరైనా ఒక్కసారి తన బిర్యానీని తింటే మళ్లీ తన దుకాణానికే తిరిగి వెళ్లేవాళ్లు. నిన్న ఏదైతే బిర్యానీ తిన్నామో ఇవాళ కూడా అదే బిర్యానీ తిందాం. తప్పకుండా. నేను ఆ బిర్యానీ రుచిని ఎప్పటికీ మర్చిపోలేను. నెమ్మది నెమ్మదిగా షౌకత్ కస్టమర్లు తగ్గిపోతూ వస్తారు. ఇదంతా కొన్ని రోజులే అనుకుంటా. అంజద్ ఇక్కడికి కొత్తగా వచ్చాడు కదా, అందరూ కొత్త బిర్యానీ రుచిని చూడాలని అనుకుంటున్నారేమో. కొన్ని రోజుల తర్వాత నా కస్టమర్లు మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. షౌకత్ తనకి తాను ఆ విధంగా నచ్చ చెప్పుకుంటూ ఉంటాడు. కాని వ్యాపారంలో నష్టం రావడం వల్ల కంగారు పడతాడు. ఇంట్లో కూడా తను ఎప్పుడూ దిగులుగానే ఉండేవాడు. ఏమైంది షౌకత్? నువ్వెందుకు ఇంత దిగులుగా కనిపిస్తున్నావు? నన్ను ఏం చెప్పమంటావు అమ్మి? నా దుకాణం పక్కన మరొక కొత్త బిర్యానీ దుకాణం పెట్టారు. నెమ్మదిగా నా కస్టమర్లందరూ అక్కడికి వెళ్లిపోతున్నారు. ఇలాగే జరుగుతూ ఉందంటే ఒకరోజు నేను నా దుకాణాన్ని మూసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అటువంటిదేమీ జరగదులే బాబూ. అల్లా ఉన్నాడు కదా, ఇదంతా కేవలం కొద్ది రోజులే బాబూ, అంతే. నేను కూడా అలాగే అనుకుంటున్నానమ్మీ. షౌకత్ దిగులుగా ఉండటం వల్ల దాని గురించి ఇంట్లో వాళ్లందరూ కూడా దిగులు పడేవాళ్లు. ఆ రోజు రాత్రి సనా షౌకత్ ని అంతా వివరంగా అడుగుతుంది. అయితే ఒకవేళ ధర తక్కువగా ఉండడం వల్ల కస్టమర్లు వేరే దుకాణానికి వెళ్తున్నారంటే మనం కూడా ధరను కాస్త తగ్గించి చూడొచ్చు కదండి. మనం ఎలా ధరను తగ్గించి అమ్మగలం బేగం? ఒక ప్లేట్ బిర్యానీ చేయడం కోసం మనకి 50 రూపాయలు ఖర్చవుతుంది కదా. మనం ఒక ప్లేటు 80 రూపాయలు అమ్ముతున్నాం అంటే 30 రూపాయలే లాభం వస్తుంది. ఇప్పుడు ఇంకా తగ్గించేసావంటే ఇంటి ఖర్చులకి డబ్బులు ఎలా సరిపోతాయి? అంటే మన బిర్యానీని తయారు చేయడానికి కావలసిన వస్తువులన్నింటినీ కాస్త చౌక ధరలో కొనడం సాధ్యం కాదా? బిర్యానీ తయారు చేయడానికి కావలసిన ముఖ్యమైన వస్తువు బియ్యం. మనకి కావలసిన బాస్మతి బియ్యం చవక ధరలో ఎక్కడ దొరుకుతాయి చెప్పు? ఇప్పుడు నేను బాస్మతి బియ్యాన్ని మామూలు బియ్యంతో మార్చి అయితే వండలేను కదా. ఒకవేళ మనం బాస్మతి బియ్యాన్ని ఇంకా దేనితోనైనా మార్చి వండామంటే? అంటే మ్యాగీతో మనం బోలెడని రకరకాల పదార్థాలను తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మనం మ్యాగీ బిర్యానీ తయారు చేసామంటే అప్పుడు మనకి చాలా లాభం వస్తుంది కదండి. మ్యాగీ బిర్యానీ? ఇది నేను మొదటిసారి వింటున్నాను. ఈ మధ్య అన్ని కొత్తగానే దొరుకుతున్నాయి. ఒకసారి మనం ప్రయత్నం చేసి చూడొచ్చు కదా. సరేలే, ఎలాగో ఇప్పుడు వ్యాపారం నడవడం లేదు, అందుకని అదే ప్రయత్నించి చూద్దాం. మరుసటి రోజు షౌకత్ రోజులాగా బిర్యానీ తయారు చేస్తాడు. కాని ఈసారి తను బిర్యానీని బాస్మతి బియ్యంతో కాకుండా మ్యాగీతో బిర్యానీని తయారు చేస్తాడు. తనకి ఖర్చు కూడా ఎక్కువ కాదు. అందుకని షౌకత్ ధరను 50 రూపాయలు చేస్తాడు. బయట ఒక పెద్ద బోర్డు పెడతాడు, మ్యాగీ బిర్యానీ 50 రూపాయలు. ఈ మ్యాగీ బిర్యానీ ఏంటి అసలు? మ్యాగీ ఏంటో తెలుసు, బిర్యానీ అంటే తెలుసు, కానీ మ్యాగీ బిర్యానీ ఇంతవరకు వినలేదు. పద ఇవాళ అదే తిందాం. మ్యాగీ బిర్యానీ పేరు వినగానే చాలా మంది కస్టమర్లు తన బిర్యానీని రుచి చూస్తారు. భలే చాలా బాగుంది. ఇటువంటి మ్యాగీ బిర్యానీ నేను ఇంతవరకు తినలేదు. అది ఎందుకంటే ఇది మ్యాగీ కాదు, మ్యాగీ బిర్యానీ. భలే ఉంది. ఇటువంటిది నేను అసలు ఇంతవరకు ఎప్పుడు తినలేదు. ధన్యవాదాలు బాయ్. అందరికీ షౌకత్ బిర్యానీ చాలా నచ్చుతుంది. ఆ రోజు షౌకత్ దుకాణం దగ్గర కస్టమర్ల రద్దీ పెరుగుతుంది. బాయ్, మ్యాగీ బిర్యానీ అయితే బియ్యంతో చేసిన దానికంటే చాలా రుచిగా ఉంది. ఇవాల్టి నుండి నేను ప్రతిరోజు మ్యాగీ బిర్యానీయే తింటాను. షౌకత్ సంతోషంగా ఇంటికి వెళ్తాడు. ఆ సంతోషకరమైన విషయాన్ని తన భార్య సనాకి చెప్తాడు. తను కూడా సంతోషిస్తుంది. ఆ నెల షౌకత్ వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. ఆ నెలాఖరుకు షౌకత్ వాళ్ల అమ్మీకి 40,000 రూపాయలు ఇస్తాడు. ఎంత? అవునమ్మీ, సనా ఇచ్చిన మ్యాగీ బిర్యానీ ఐడియా పనిచేసింది. రెట్టింపు లాభం వచ్చింది అమ్మీ. మళ్లీ షౌకత్ సంతోషంగా ఉంటాడు. తన సమస్యలన్నీ తీరిపోయాయి. ఎందుకంటే తన సంపాదన పెరిగింది. మ్యాగీ బిర్యానీ ఫేమస్ అయిపోయింది.